హలో, నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన ఫ్రూట్స్ వచ్చేసి జామకాయ కారం అండి. మీలో ఇలా జామకాయ కారం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలపండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం జామకాయతో కారం తయారు చేసేసుకుందాం. ముందుగా షాపు నుంచి జామకాయ అనేది తెచ్చుకుంటాం కదండి, దాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసుకుందాం. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా, పైన రోడ్డు మీద దుమ్మంతా వీటిపైనే ఉంటుంది. అలాగటప్పుడు తింటే అనారోగ్యం పాలవుతాం కదండి. అందుకే ఇలా వాటర్తో కడిగేసుకుని పరిశుభ్రమైన బట్టతో శుభ్రంగా తుడిసేసుకుని ఇప్పుడు ఇలా పైన కింద ముచ్చుక అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో ఇలా పీసుల కింద కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అంటే మీకు పెద్ద సైజు కావాలితే పెద్ద సైజు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నేనైతే ఇలా కట్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు కారం దీంట్లోకి తయారు చేసుకుందాం. ఒక అర స్పూను కారం వేసిన ఫ్రెండ్స్. ఒక స్పూను సాల్ట్ అనేది ఎక్కువగా ఉండాలి, కారం అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఈ రెండు మిశ్రమం చేసుకోవాలి. కారం ఇంకా సాల్ట్ అనేది ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, మనం ఎంతో ఇష్టంగా తినే ఈ కారం జామకాయని చూడండి, ఇలా కారం అనేది రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాల్ట్ అనేది తక్కువ వేసుకుంటే అది మంచిగా ఉండదండి. సాల్టే ఇందులోకి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇలా కారం అనేది ఈక్వల్గా మనకి ఇలా వేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన జామకాయ కారం రెడీ. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రోడ్డు సైడ్ అమ్ముతారు కదండి, అప్పుడు కొనుక్కున్నప్పుడు వాడు షాపు వాడే వేస్తాడు కదా, ఇలానే అదేనండి వాళ్ళు చేసేది కూడా ఇంతే. మనమందరం ఎంతో ఇష్టంగా తినే జామకాయ రెడీ అయిపోయిందండి. మరి మీలో ఎంతమంది ఇలా తయారు చేసుకుని తింటారో కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.